మనకు మహిమ కలుగును గాక. వీళ్ళారా, దేవునికి స్తోత్రం. ప్రతి శుక్రవారము ఈ ఐపీసీ వడ్డేపల్లి హెచ్ఎన్కే నా యూట్యూబ్ ఛానల్లో మరి దేవుని వాక్యమును వినవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. వినిచిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వీళ్ళారా, మరి ఫేస్బుక్లో వింటున్న మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. ప్రార్థన చేసుకొని దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభువా, నీకు వందనాలయ్యా. వాక్యం ఎందరైతే వింటున్నారో వారి జీవితాలలో నూతన కార్యములు చేయండి. ఆధ్యాత్మికంగా వారిని అభివృద్ధిపరచండి, ఆర్థికంగా దీవించండి, శారీరకంగా స్వస్థపరచండి. మీ దయగల స్థాలకు అప్పగిస్తూ ఆయన ఈ భయంకరమైన దినాల్లో ఆయన కోవిడ్-19 చేత పీడించబడుతున్న ప్రజలందరికీ విడుదల కలిగించండి ప్రభువా. ఆ వ్యాధిని ప్రభువా, తెగుళ్ళు మీరు దూరపరిచి నీ నామఘనత కొరకు స్తోత్రాలు. ఆయన ప్రజలను విడిపించమని, స్వస్థపరచమని, బాగు చేయమని ఈ దయగల స్థాలకి అప్పగించుకొని ఇప్పుడు నాయన నేను స్తుతించి ఆరాధిస్తుండగా కృపనివ్వండి. కావలసినటువంటి నాయన నీ వాక్కును మాకు అందించమని ప్రార్థిస్తూ యేసయ్య శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Glory to Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. పిల్లరా, మనం ఒక పాట పాడి ప్రభు నామాన్ని గణపరుద్దాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు, భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు, కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం, కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా అనుబంధం మాధుర్యమే, ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే, సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే, నిత్యమైన మహిమలో నేను
వర్ణములకు సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుభముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నన్ను కనికరింపబడింది. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నన్ను కనికరింపబడింది. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా, కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా, నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరొక పాట పాడి ప్రభు నామాన్ని ఆరాధిస్తాం, గణపరుస్తాం. ప్రభువును మనము స్తుతించబద్దులమై ఉన్నాం. యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన నామమును కీర్తించుట బహు మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. పాడన మౌనముగాని స్తుతి కీర్తన అన్న పాట పాడి ప్రభు నామాన్ని గణపరుస్తాం. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకయే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా, నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. యేసయ్యా, నీతో సహజీవనము
తీర్చి తృప్తిపరచెనే యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే మౌనముగానే స్తుతి కీర్తన దీర్ఘశాంతము నీ కాడిని నేర్చుకొందునే నీ ప్రశాంత పవనాలు అనచెనే నా వ్యామోహము పొంగులన్నీయు దీర్ఘశాంతము నీ కాడిని మోయు నేర్చుకొంటినే నీ ప్రశాంత పవనాలు అనచెనే నా వ్యామోహము పొంగులన్నీయు నా ఓదార్పు నిధివి నీవే నా ఆనంద క్షేత్రము నీవే నా ఓదార్పు నిధివి నీవే నా ఆనంద క్షేత్రము నీవే పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు యేసయ్యా నీతో సారీవనము ఆశలు తీర్చి తృప్తిపరచెనే యేసయ్యా నీతో సారీవనము ఆశలు తీర్చి తృప్తిపరచెనే పాడనా నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటినే నీ తైలాభిషేకము నిన్నెనే నా అంతరంగమంతయును నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటినే నీ తైలాభిషేకము నిన్నెనే నా అంతరంగమంతయును నా మానస గీతము నీవే నా ఆరాధన పల్లకి నీవే నా మానస గీతము నీవే నా ఆరాధన పల్లకి నీవే పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు యేసయ్యా నీతో సాజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే యేసయ్యా నీతో సాజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే పాడనా స్తుతి కీర్తన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవుడు ప్రత్యేకమైన రీతిలో మనల్ని గత వారమంతా తన అపారమైన కృపలో గత 9 నెలలు ఆయన మనల్ని తన అపారమైన కృపలో భద్రపరిచి ఆయన ఈ 10వ నెలలో ప్రవేశింపబెట్టారు. అందుకు మనము దేవునికి వందనస్తులమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియులారా, మరి దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు, స్తోత్రాలు మరి చదువుకుందాం. ఆది కాండము 5వ అధ్యాయము 21 నుండి 24 వరకు చదువుకుందాం. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.
అనోకు దినములన్నీ 365 ఏండ్లు. అనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనకు దైవజనుడైనటువంటి అనోకు కనిపిస్తూ ఉన్నాడు. అనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషేలను కనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, అనోకు 65 సంవత్సరాలు కానీ 65 సంవత్సరాలు బ్రతికి మెతుషేలను కనెను అని మనం చూస్తున్నాం. తర్వాత 22వ వాక్యంలో అనోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కుమారులను కనెను. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మన ప్రసంగాంశం ఏంటంటే దేవునితో నడుచుట, వాకింగ్ విత్ గాడ్. ప్రియులారా, మనము దేవునితో నడవవలసిన వారముగా ఉన్నాము. ఆనోకు 65 సంవత్సరాలు దేవునితో నడిచినట్లు లేదు, కానీ ప్రియులారా 300 సంవత్సరాలు నడిచినాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ అనోకు మనస్సాక్షి యుగానికి సంబంధించినటువంటి వాడు. ప్రియులారా, అయితే ఈ 65 సంవత్సరాలు నేను దేవునితో నడవలేకపోయాను, నా ఇష్టానుసారముగా జీవించాను, దేవునికి దూరంగా జీవించాను. దేవునితో కలిసి ఉన్న అనుబంధము, ఆ సహవాసము, దేవునితో నడుచుట్లో ఉన్నటువంటి ఆశీర్వాదము, ఆ నూతనత్వము ఆయన పోగొట్టుకొని ఎంతో బాధపడ్డాడు. పిల్లలు, అందుకే ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటంటే, ఇక ఈ మిగిలిన ఈ శేష జీవితం నేను నా దేవునితో నడవాలి, దేవునితో నడవాలి. కుమారులను కుమార్తెలను కనుచు ఆయన పని చేయుచు, దేవుని బిడ్డలారా, దేవునితో నడిచినట్లుగా 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. నడిచిన తరువాత దేవుడు ఆయనను తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, హల్లెలూయా. ఈయన దేవునితో నడుచుచున్నప్పుడు ప్రియులారా, ఆయన జీవితంలో దేవునికి స్తోత్రము కలుగును గాక, రాకుడను గూర్చిన విషయాలు ఆయన ప్రవచించారు. ఒక మాట చదవండి, యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 14 నుండి 16 వరకు ప్రియులారా మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 14 నుండి 16 వరకు చదువుకుందాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించు వారనై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ప్రియులారా, ఈ వాక్య భాగంలో ఆదాము మొదలుకొని 7వ వాడైన అనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు ప్రియులారా? ఇదిగో అందరికీ తీర్పు తీర్చబోచున్నది, తీర్పు రాబోచున్నది. ముఖ్యంగా ఆ తీర్పు భక్తిహీనులందరూ వారి క్రియలన్నిటిని గూర్చి పాపులకు కఠినమైనటువంటి తీర్పు ఉంటుందని, ఒకరోజు ప్రభు వేవేల పరిశుద్ధులతో దిగివస్తాడని ఆనోకు ప్రవచించాడు.
ఆ దినాల్లో కాలంలో భక్తిహీనులు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఎంతోమంది భక్తిహీనులు ఆయన కంటపడ్డారు. కానీ భక్తిహీనులు వారి దురాశల చొప్పున నడుచుకున్నట్లుగా మనం బైబిల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి 14 వాక్యములో, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు చూస్తున్నాం. ప్రియులారా, 16వ వాక్యములో, హనోకు కాలములో కూడా ప్రజలు దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచున్నారు. సనుగు వారును తమ గతిని గూర్చి నిందించువారుగా. ఈ దినాల్లో ప్రియులారా, దురాశల చొప్పున ప్రజలు నడుచుకొనుచున్నారు. ఈ దినాల్లో కూడా లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచున్నారు, లేక ముఖస్తుతి చేయుచున్నారు అని మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, ఆ దినాల్లో దురాశల చొప్పున అందరూ నడుచుకొనుచున్నారు. భక్తిహీనమైన స్థితిలో వారు దేవునికి దూరమై, దేవుని అందరి భయము లేక, భక్తి లేక, విశ్వాసము లేక, దేవుని ప్రేమించక, దేవునికి విధేయతను చూపించక, ఆనో కాలంలో కూడా ప్రజలందరూ భక్తిహీనముగా జీవిస్తూ ఉన్నారు. దురాశల చొప్పున నడుస్తున్నారు, లాభాన్ని అపేక్షిస్తున్నారు. వీళ్ళారా ముఖస్థుతిని కోరుకుంటున్నారు. ఈ దినాల్లో కూడా దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవులు దేవునికి మహిమ కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, దురాశల చొప్పున క్రైస్తవులేమి క్రైస్తవేతరులేమి దురాశల చొప్పున నడుస్తున్నారు, ఇష్టానుసారంగా నడుస్తున్నారు, భక్తిహీనంగా నడుస్తున్నారు. ఈ లోక సంబంధమైన దేవునికి స్తోత్రము, వాటి కొరకు లాభాన్ని అపేక్షిస్తూ ఇష్టానుసారంగా నడుస్తూ దేవునితో నడవడము మానివేశారు. అందుకే వారిని గూర్చి ఆదాము మొదలుకొని 7వ వాడైన నోహు ప్రవచించాడు. రేపు మీకు తీర్పు రాబోతా ఉంది, రేపు అందరికీ తీర్పు ఉంది. దేవుడు తప్పకుండా వేవేల పరిశుద్ధులతో ఆయన రాబోచున్నాడు. వచ్చిన తర్వాత అందరికీ తీర్పు ఉంటుందని దేవుని వాక్యములో రాశాడు, ముందుగానే ప్రవచించాడు. దేవుని బిడ్డలారా, హనోకు మొట్టమొదటిగా దేవునితో నడుస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనిస్తే జరగబోతున్నటువంటి తీర్పును గూర్చి ఆయన ప్రవచిస్తున్నాడు అని దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. నీ ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదటిగా దేవునితో నీవు నడవాలి, దేవుని స్తుతించాలి, దేవుని ప్రార్థించాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి భయపడాలి. స్తోత్రం. లోకమునకు కాదు కానీ ప్రియులారా, దేవునికి భయపడి, ఎదిగో ఒకరోజు తీర్పు ఉంది కాబట్టి తీర్పు తీర్చబడిన తర్వాత నేను నరకములో వేయబడతాను, అగ్నిగుండంలో వేయబడతాను అని భయభక్తులతో మనము దేవుణ్ణి సేవించబద్దులమై ఉన్నాము, దేవుని ఆరాధించబద్దులమై ఉన్నాము. దేవునితో నీవు నీ కుటుంబము నడవాల్సిన అవసరత, ఆ ఆగత్యత ఎంతగానో ఉన్నదని దేవుని సేవకుడిగా మనవి చేస్తా ఉన్నాను. ప్రియులారా, నీవు లోకముతో నడవకూడదు, భక్తిహీనులతో నడవకూడదు, పాపులతో స్నేహం చేయకూడదు, పాపులతో నడవకూడదు. నువ్వు నడవలసింది దేవునితో. పాపుల మధ్యలో దేవునితో మనము నడవవలసిన వారముగా ఉన్నాము. హల్లెలూయా. ప్రియులారా, ఆ విధంగా మనము దేవునితో నడిస్తే నిన్ను దేవుడు తప్పకుండా ప్రవచించే వ్యక్తిగా మారుస్తాడు. జరగబోతున్న విషయాలు నీకు బయలుపరుస్తాడు, నీ కుటుంబంలో జరగబోతున్న విషయాలు బయలుపరుస్తాడు. రాబోతున్న భయంకరమైన విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవునికి వందనాలు. హనోకు దేవునితో నడిచినందున ఒక ప్రవక్తగా ప్రవచించే ఆ గొప్ప భాగ్యం ఆయనకు లభించింది. ప్రియులారా, మీరు దేవునితో నడవండి. మీరు ప్రవచించేవారుగా, ప్రసంగించేవారుగా, లేక ప్రార్థించేవారుగా, పాడేవారుగా, ఆరాధించేవారుగా, స్తోత్రములు చెల్లించేవారుగా ప్రైజ్ ది లార్డ్ దేవుడు మిమ్మల్ని చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
మనము లోకముతో నడవకూడదు, పాపులతో నడవకూడదు. లోక స్నేహము దేవునికి వైరమని మనము గ్రహించాలి. భక్తిహీనులతో నడవకూడదు, కానీ దేవునితో మనం విశ్వాసముతో నడవలసిన వారమై ఉన్నాం. ఏదో వెలుచూపును బట్టి కాదు, విశ్వాసముతో దేవునితో నడవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసముతో దేవునికి ప్రియులమై ఉండవలసిన వారముగా ఉన్నాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం చూడండి ప్రియులారా. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేము, నిలువబడవలసిన వారముగా ఉన్నాము. దేవుని వాక్యాన్ని చెప్పే నేను ప్రియులారా, దైవ సేవకుని కూడా మినహాయింపు లేదు. నేను చేసిన క్రియలను బట్టి రేపు దేవుని యొక్క న్యాయస్థానం ముందు నేను ప్రత్యక్షం కావాలి. నేనే కాదు, ప్రతి విశ్వాసే కాదు, అందరూ కూడా దైవ సేవకులు ప్రియులారా ఎవరైనా కూడా దేవుని సముఖంలో మనము రేపు నిలవబడవలసిన వారముగా ఉన్నాం. తర్వాత దేవుడు మనల్ని తీర్పు తీర్చి తగిన బహుమానాలు ఆయన మనకిస్తాడు. నువ్వు దేవునితో నడిచినట్లయితే, దేవునితో కలిసి జీవించినట్లయితే, విశ్వాసముతో నడిచినట్లయితే. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, కాబట్టి మనము ఎవరో చూపిస్తే నడుచుడు కాదు. వెలుచూపు అంటే ఎవరో చూపెడితే కాదు, ఎవరో బలవంతం చేస్తే కాదు, ఎవరో నిన్ను ఒత్తిడి చేస్తే కాదు. మనంతట మనమే విశ్వాసముతో దేవునితో నడవలసిన వారముగా ఉన్నాం. ఆ విధంగా దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఆనోకు దేవునితో నడిచాడు గనుక అతడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. మనం ఈ భూలోకములో ఉన్నప్పుడు ప్రియులారా, దేవునికి ఇష్టలమై జీవించాలి. హల్లెలూయా. దేవునితో నువ్వు నడిచినప్పుడు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడతావు. అప్పుడు దేవుడు నిన్ను ప్రవచించే వ్యక్తిగా మారుస్తాడు. నిన్ను ఆయన నామ గ్రంథ కొరకు వాడుకుంటాడు. స్తోత్రం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసము బట్టి నోవాహు. చాలు ఇక్కడ మనం చూస్తున్నాం. 5వ వాక్యం చదవండి. విశ్వాసము బట్టి ఆనోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయాను గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా. చాలు ఇక్కడ మనం చూస్తున్నాం, ఆనోకు దేవుని దృష్టిలో ఇష్టమైన వాడిగా ఉన్నాడు, ప్రియమైన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మంచి సాక్ష్యాన్ని పొందాడు. ఆనోకు దేవునితో నడిచినందున దేవుడు ఆయనను తీసుకొని పోయాడు. ఆయన కనబడలేదు అని మనం బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, మీరు దేవునితో నడిచినట్లయితే దేవుడు నిన్ను ప్రవచించే వ్యక్తిగా మారుస్తాడు. దేవుడు నిన్ను
ప్రకటించే వ్యక్తిగా మారుస్తాడు. దేవుడు నిన్ను ప్రార్థించే వ్యక్తిగా మారుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే మనం విశ్వాసముతో దేవునితో మనము నడవవలసిన వారముగా ఉన్నాము. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు. దేవుడు నిన్ను ఆయన ఎత్తబడే గుంపులో ఉంచుతాడు. ఎదినాల చాలామంది ప్రియులారా, హల్లెలూయా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని లేకుండా ఉన్నారు. దేవుడు చూసినప్పుడు వారి జీవితాలు చాలా అసహ్యంగాను, దేవునికి కోపాన్ని పుట్టించేవిగాను, దేవుని ఉగ్రత వాళ్ళ కుటుంబాల మీదకి వాళ్ళ మీదకి వచ్చే విధముగా అసహ్యమైన జీవితాన్ని జీవిస్తున్నారు ప్రియులారా. కాబట్టి మనం భయముతోను వణుకుతోను దేవుడు నీకు ఇచ్చిన సొంత రక్షణను కాపాడుకొనొచ్చు. ఆయనకిష్టులమై విశ్వాసము కలిగిన వారమై దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవునితో ఉన్న ఈ మిగిలిన కాలం, ఈ శేష జీవితం ఆయనతో మనము నడవబద్ధులమై ఉన్నాం. దేవునితో విశ్వాసంతో నడవాలి. ఎలా నడవాలంటే విశ్వాసముతో నడవాలి. ఎవరైతే విశ్వాసంతో నడుస్తారో వారు ఆయనకి ఇష్టలై ఉన్నారు. ఆయనకి ఎవరైతే ఇష్టలై ఉన్నారో ఆయన వారిని ప్రవచించే విధంగా చేస్తాడు. రెండవది ప్రియులారా, వారిని ఎత్తబడే గుంపులో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా మనము దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించబద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. మనం బైబిల్లో చూస్తే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విమోచించాడు. 10 అద్భుతాలు చేసి ఐగుప్తులో ఉండగా దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నీ సంతానం పాలు తేళ్లు ప్రవహించు దేశాన్ని వారికి ఇస్తాను, కానాను వారికి ఇస్తానని వాగ్దానం చేశాడు. 10 అద్భుతాలు చేసి వారిని బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. కానీ వాళ్ళంతా కూడా ఇష్టానుసారముగా, లోకానుసారముగా వాళ్ళు నడిచి వారి శవములు అరణ్యములో రాలిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. చాలా ప్రియులారా, నేను బాధపడ్డాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 10వ అధ్యాయములో వారందరూ కూడా సముద్రములో బాప్సం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ అనే మేఘము కింద నడిచారు. కానీ ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించారు, ఆత్మ సంబంధమైన ఒకే పానమును పానం చేశారు, తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. 5వ వాక్యం చూడండి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. చూసారా ప్రియులారా, దేవునికి ఎక్కువ మంది విశ్వాసముతో నడిచేవారు లేక విడుదల పొందినా కూడా విశ్వాసముతో దేవుని రాజ్యానికి నేను వెళ్ళాలి, దేవునితో నేను నడవాలి, దేవునితో నేను అంటుకట్టబడాలి, దేవునికి నేను లోబడి ఉండాలి, పాపపు స్నేహాన్ని విడిచిపెట్టాలి, లోకముతో నేను నడవకూడదు, లోకము అన్ని విడిచిపెట్టి దేవునితో నేను నడవాలి అని వారు గ్రహించలేకపోయారు. కనుక అందరూ బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారు, దేవదూతల ఆహారం వారు తిన్నారు. ప్రియులారా, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారు చూసినారు. కానీ వారి జీవితంలో ఎక్కువగా విశ్వాసము లేని వారిగా ఉన్నారు, దేవునికి ఇష్టము లేని వారిగా ఉన్నారు. అందుకే మనము వారు ఆశించినట్లు ఆశించక, 6వ వాక్యం, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినములనే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రియులారా, ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి అబ్రహామునకు వాగ్దానం చేసిన
పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వారిని తీసుకొని వెళుతూ ఉంటే ప్రియులారా, వారు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి, విశ్వాసముతో నడవాలి. విశ్వాసముతో నడుచుటే దేవునికి ఇష్టమైన జీవితం. హల్లెలూయా. అయితే వారందరూ కూడా కోల్పోయినారు. వాళ్ళ జీవితాల్లో వారి అక్కర్ల కొరకు, అవసరతల కొరకు సనిగినారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. వారు కూర్చుండి తినుటకును, త్రాగుటకును, ఆడుటకును వారు లేచారు. ప్రియులారా, హల్లెలూయా. తర్వాత విగ్రహారాధన చేశారు. వారిలో కొంతమంది వ్యభిచరించినారు, కొంతమంది సనిగినారు. ప్రియులారా, మన జీవితంలో లోక సంబంధమైన దురాశల చొప్పున మనము నడుచుకున్నట్లయితే రేపు తప్పకుండా మనము ప్రైజ్ ది లార్డ్ తీర్పునకు గురవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళకు వెంటనే తీర్పు వచ్చింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న మనకు ఆలస్యంగా తీర్పు రాబోతున్నది. కాబట్టి భయముతోనూ వణుకుతోనూ మనము రేపు దేవుని న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని కనుక భయముతో వణుకుతో దేవుని సేవించాలి, విశ్వాసముతో నడవాలి, ప్రార్థన ఆరాధన చేయవలసిన వారముగా ఉన్నాం. హల్లెలూయా. ప్రియులారా, ఆ విధంగా వాళ్ళు ఆ దినాన 3,000 మంది చనిపోయినారు. ఒక దినాన చాలాసార్లు ప్రభువును శోధించినందున 70,000 మంది చనిపోయినారు. 23,000 మంది చనిపోయినారు. 70,000 మంది చనిపోయినారు. మనం బైబిల్లో చూస్తే తెగులు ద్వారా చాలామంది చనిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ప్రభువును శోధించిన ప్రభు మాకు ఆహారం ఇస్తాడా, ప్రభు మమ్మల్ని నడిపిస్తాడా, ప్రభు మమ్మల్ని అద్దరికి చేరుస్తాడా, శత్రువులపైన జయమిస్తాడా అని వారు దేవుణ్ణి సందేహించినారు. ప్రియులారా, దేవుడు యథార్థవంతుడిగా ఉన్నాడు. కాబట్టి మనము విశ్వాసముతో దేవునితో నడవలసిన వారముగా ఉన్నాము. అప్పుడు నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తిగా, ప్రియమైన బిడ్డగా మార్చబడతావు. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మార్చబడితే దేవుడు నీ కొరకు ద్వారములు తెరుస్తాడని దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా హనోకు దేవునితో విశ్వాసముతో నడిచినాడు గనుక ఆయన దేవునికి ఇష్టమైన సాక్ష్యాన్ని పొందాడు, మంచి సాక్ష్యం పొందినాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకములో మనం ఏది సంపాదించకపోయినా ఒక మంచి పేరు, మంచి సాక్ష్యం, ప్రభుతో నడుస్తున్నాడన్న ఆ యొక్క సాక్ష్యాన్ని మనము కలిగిన వారముగా ఈ లోకములో బ్రతకవలసిన వారముగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే ప్రియులారా, హనోకు దేవుని చేత కొనిపోబడెను. 24వ వాక్యం, ఆదికాండము 5వ అధ్యాయం 24వ వాక్యం. మూడవ విషయం, మొదటిగా విశ్వాసముతో దేవునితో నడిచాడు గనుక ఆయన ప్రవచించే వ్యక్తిగా మార్చబడ్డాడు. రెండవదిగా ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించగలిగాడు, పాపాన్ని విడిచిపెట్టగలిగినాడు. మూడవదిగా మనం చూస్తే ప్రియులారా, అతన్ని తీసుకొని వెళ్ళినాడు. ఆదికాండం 5:24 చదవండి. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. దేవునితో మనము నడిచిన తర్వాత దేవుడు తనతో ఉండుటకు, యుగాయుగాలు ఆయనతో ఉండుటకు, ఆమేన్, ఆయన నిత్య రాజ్యంలో ఉండడానికి, ఆయనతో సంతోషించడానికి, ఆయనతో పరిపాలన చేయడానికి, ఆయనతో ఆనందించడానికి, ఆయన కుడి పార్శ్వమున కూర్చోవడానికి ఆయన మనల్ని తీసుకొని పోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఆయన దేవునికి మహిమ కలుగునుగాక సశరీరుడుగానే తీసుకొని పోబడ్డాడు, మరణము చూడకుండా తీసుకొని పోబడ్డాడు. అయితే మనం కూడా సజీవులముగా నిలిచి ఉండి మనము ఆయన రాకడలో ఎత్తబడే వారముగా, ఎత్తబడే సంఘములో ఉండినట్లు నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో అని మరి కీర్తనగాడు పాడినట్లుగా ఎత్తబడే గుంపులో నీవు ఉండాలి. ఎత్తబడే గుంపులో నీవు ఉండాలంటే దేవునితో నీవు విశ్వాసముతో నడవాలి. కుమార్తెలను కనుచు ఆయన దేవునితో నడిచాడు కనుక దేవుడు అతన్ని ప్రియమైన వ్యక్తిగా చూశాడు, మంచి సాక్ష్యం, దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. రెండవది ప్రియులారా, మూడవది ఎత్తబడే గుంపులో
ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ అంత్య దినాల్లో మనం చూస్తే ప్రియులారా, మనం లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొందునా, భూమి మీద విశ్వాసమును కనుగొనునా. తామే నీతిమంతులమని. చాలు. అంటే ప్రభు వచ్చే సమయానికి భూమి మీద ప్రియులారా విశ్వాసము తగ్గిపోతుంది. విశ్వాసము కనుగొనునా అంటే కనుగొనే స్థితిలో లేదు. ఈ దినాల్లో ప్రియులారా విశ్వాసముతో దేవునితో నడిచేవారు, భయముతో దేవునితో నడిచేవారు, భక్తితో దేవునితో నడిచేవారు, భక్తి గలవారు గతించిపోతున్నారు. కాబట్టి మనం భయముతోనూ భక్తితోనూ విశ్వాసముతోనూ దేవునితో నడిచి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఎత్తబడే గుంపులో ఉండవలసిన వారముగా ఉన్నాము. ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన కొరకు ప్రవచించే వారముగా, ప్రార్థించే వారముగా, ఆరాధించే వారముగా, ప్రకటించే వారముగా ఉండవలసిన అవసరత ఎంతగానో ఉంది. నువ్వు దేవునితో విశ్వాసంతో నడిస్తే దేవుడు నిన్ను సంఘ క్షేమం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, నీ కుటుంబ రక్షణ కొరకు దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చదవండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 12వ కీర్తన. అక్కడ దావీదు తన దుఃఖాన్ని, బాధను వెళ్ళపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి. 12 కీర్తనలు 12వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా నన్ను రక్షింపుము, యెహోవా నన్ను రక్షింపుము. భక్తి గలవారు లేకపోయిరి, భక్తి గలవారు లేకపోయిరి. విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుతురు, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుచు మోసకరమైన మనసు గలవారై, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ. వాక్య భాగంలో దావీదు ప్రియులారా తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. అయ్యా నన్ను రక్షించు, నా విశ్వాసాన్ని కాపాడు ప్రభువా. భక్తి గలవారు తగ్గిపోతున్నారు, నరులలో నీతో విశ్వాసముతో నడిచేవారు తగ్గిపోతున్నారు, సంఘములో విశ్వాసముతో నడిచేవారు తగ్గిపోతున్నారు. హల్లెలూయా. ఇంకొక మాట, చక్కటి మాట అండి. 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, ప్రైజ్ ది లార్డ్, 3వ అధ్యాయము చూడండి ప్రియులారా, మొదటి 3 వచనాలు చదువుదాం. హల్లెలూయా. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడుటకు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయుడి. విశ్వాసం అందరికీ లేదు, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు. చూడండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘములో ప్రియులారా ఏమని చెప్తున్నారంటే, దేవుని వాక్యం శీఘ్రముగా అంత్య దినాల్లో వ్యాపించినట్లు, ప్రజలు విడుదల పొందినట్లు, దేవుని వాక్యం ప్రబలనట్లు, దేవుని నామం గనుపరచబడినట్లుగా మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మీరు సంఘములో చాలామంది విశ్వాసము అందరికీ లేదు. ఈ దినాల్లో సంఘాలలో ప్రార్థన లేదు ప్రియులారా. విశ్వాసము తగ్గిపోతూ ఉంది. వ్యక్తిగత ప్రార్థన చేయలేకపోతున్నారు, విశ్వాసాన్ని కలిగి నడవలేకపోతున్నారు ప్రియులారా. చర్చికి వచ్చినంత మాత్రాన విశ్వాసం కాదు, కానీ ప్రతిరోజు అనోకు దేవునితో నడుచుచుండెను. మన జీవిత కాలమంతా మనము దేవునితో నడుస్తూనే ఉండాలి. ఆదివారమే కాదు, సోమవారం నడవాలి, మళ్ళొచ్చే ఆదివారం వరకు దేవునితోనే నడుస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రకటిస్తూ ఉండాలి, ప్రవచిస్తూ ఉండాలి.
స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి ఆ విధముగా మనము విశ్వాసము కలిగిన వారమై ఈ లోకములో దేవునితో నడుస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డగా మార్చబడతావు. కనుక ప్రవచించే వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు, ప్రకటించే వ్యక్తిగా చేస్తాడు. నీ ద్వారా సంఘాన్ని కడతాడు, నీ ద్వారా నశించిపోతున్న ఆత్మలను ఆయన విడిపిస్తాడు. విశ్వాసము ద్వారా రోగులు బాగైపోతారు, దయ్యాలు వెళ్ళిపోతాయి. దేవుడు అద్భుతాలు నీ ద్వారా చేస్తాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, నమ్మదగిన దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు, దుష్టుడి నుండి కీడు నుండి కాపాడుతాడు. కాబట్టి అంత్య దినాల్లో మనము దేవునితో నడుద్దాం. చాలామంది మరి అన్నో కాలంలో దురాశల చొప్పున నడిచారు, పాపులతో నడిచారు, భక్తిహీనులుగా నడిచారు. కనుక దేవుని తీర్పు ఆ దినాల్లో వచ్చింది ప్రియులారా. ఈ దినాల్లో కూడా రాబోతా ఉంది. కాబట్టి విశ్వాసముతో మనము నడుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను దురాశల చొప్పున నడవకూడదు, ఈ లోకపు చిత్తానుసారంగా నడవకూడదు, నీ చిత్తానుసారముగా నీతో నడిచే భాగ్యం నాకు దయచేయండి. హల్లెలూయా. అందరూ కూడా స్తోత్రం చెప్పండి ప్రియులారా. ఉరబ కబ శందుల రదల రబల మౌరబ శాంతల. హల్లెలూయా. అంత్య దినాల్లో నీవు దేవునితో నడిచినట్లయితే, విశ్వాసముతో నడిచినట్లయితే ప్రియులారా, నీ విశ్వాసము ద్వారా నీవు రక్షించబడతావు. నీవు ఎత్తబడే గుంపులో ఉంటావు. నీవు నశించిపోతున్న ఆత్మను రక్షించగలుగుతావు. కుటుంబానికి క్షేమకరంగా, సంఘానికి క్షేమకరంగా, సమాజానికి క్షేమకరంగా దేవుడు ప్రవచించే అనోకు వలె, ఎత్తబడే అనోకు వలె, దేవునికి ప్రియుడైన అనోకు వలె దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, రెండు చేతులు పైకెత్తండి, ప్రభుతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ప్రేమ చేత, విశ్వాసము చేత నింపబడిన వారమై ముందుకు నడవలసిన అవసరత ఎంతగానో ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. యేసుని వెంబడుతున్నని నడగా నిశ్చయించితిని, వెనుదిరుగా వెనుకాడం యేసుని మించిన మిత్రులు నాకిలలో కానుపించరని. వీళ్ళారా, యేసుతో మనం నడుస్తాం. ఇన్ని సంవత్సరాలు వ్యర్థంగా లోకంతో నడుచున్నాం. ఆనోకు తన మనసును నొచ్చుకున్నాడు. మన సాక్షి యుగములో అయ్యో 65 సంవత్సరాలు వృధా చేశాను. ఎప్పుడైనా దేవునితో నేను నడవాలని తీర్మానం చేసుకుని దేవునితో నడిచి దేవునికి ఇష్టలుగా బ్రతికి ప్రవచించి ఎత్తబడే గుంపులో ఉన్నాడు. ప్రియులారా, నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇష్టానుసారంగా దురాశల చొప్పున లోకముతో నువ్వు నడవచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రేపు ఒక రోజు తీర్పు ఉంటుంది కనుక నిన్ను నీవు మార్చుకొని, మారు మనసు పొంది, పశ్చాత్తాపడి, ప్రభు ఈ రోజు నుండి నీతో నడుస్తా, నా జీవిత కాలం అంతా నడుస్తాను తీర్మానం తీసుకో. దేవుడు మీ తీర్మానాన్ని స్థిరపరచునుగాక, బలపరచునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయగల మా తండ్రి, విన్న వాక్యం అందరిలో 30 60 100 ఫలింపజేయమని, దుష్టులు ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు అంత్య దినాల్లో నీతో నడిచి నీకు ప్రియులై ప్రవచించువారుగా, ప్రకటించువారుగా, ప్రార్థించువారుగా, ఆరాధించువారుగా, భయభక్తులు కలిగిన వారుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఎత్తబడే గుంపులో ఉండుటకు విశ్వాసము కలిగిన వారుగా, విశ్వాసము ద్వారా అద్భుతాలు చేసేవారుగా, కుటుంబానికి, సమాజానికి, సంఘానికి శ్రేయస్కరముగా బిడ్డలను మార్చుమని మీ దైవస్థాలకు అప్పగిస్తూ
మీరు ఆకలి కొరకు మమ్మల్ని అందరూ ఎత్తబడే గుంపులో ఉండుటకు కృప చూపండి. ఈ అంత్య దినాల్లో కరోనా వైరస్ను దూరపరచండి, రోగులను బాగు చేయండి, బలహీనలను బలపరచండి, సంఘమును, సంఘ పెద్దలను ప్రభు, సార్వత్రిక సంఘమును, దైవ సేవకులను ప్రభు, ప్రభుత్వమును, ప్రభుత్వ అధికారులను అందరినీ జ్ఞాపకం చేసుకొని మీరు ఆకలి కొరకు సిద్ధపరచుమని ఘనత, మహిమ, ప్రభావంలో మీకే ఆరోపించి యేసయ్య శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సావాసము, సమాధానము, కాపుదల దేవుని వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితాల్లో సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ ప్రార్థన అవసరతల కొరకు మరి నాకు ఫోన్ చేయండి. ఇంకా ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు మీ యొక్క ప్రతి కలవరానికి, భయానికి, మరి భయం నుండి విడుదల పొందుటకు మీరు నాకు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు నేను ప్రార్థిస్తాను. మీకున్నటువంటి ఆ సందేహాలను తీర్చడానికి సిద్ధపడతాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.